నీళ్ళుంటాయి ఎనమలకు నీళ్ళుంటాయి కమిషనర్ గారు చెప్పినారు తోలుకోపోండి మట్టి అని ఒకప్పుడు ఈ దానికే గుంతలు తీద్దంటే లేదు. ఈ రాజకీయం మా పల్లె మా పని మేము చేస్తున్నాం. అందరూ రైతుల మేడ అది తోలుకోవడం జరుగుతుంది. పట్టా భూములకు పట్టా పాస్బుక్ చూపిస్తూ రైతులకు తోలుకోవడం జరుగుతుంది. నిబంధనలకు లోబడి జరుగుతుంది. మీరు బాగా గమనించండి, చూపించండి. మీ యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రైతులందరూ ఈ మట్టి తోలుకొని ఈ పొలాలు సారవంతమైన భూములుగా చేసుకోవాలనే ఉద్దేశంతో మా ప్రాంత ప్రయోజనాల కోసం ఈ మట్టిని మేము తొలుకుంటున్నామని ఖచ్చితంగా మేము రైతాంగం మొత్తం చెప్పదలుచుకున్నాం. పర్మిషన్ లెటర్ ఇది చూడండి, నిబంధనలకు లోబడే రాజకీయంతో మాకు పని లేదు. నిమ్మకాల నారాయణ అని నేను పాతకడప చెరువు ప్రెసిడెంట్గా ఉండి రైతులు చాలామంది ప్రతి రైతు మట్టి తోలుకోవాలని ఇప్పుడు 5 సంవత్సరాలు పైన బడి నుంచి మట్టి తోలడం లేదు. చాలా దానికి తోలుకుంటుంటే ఈ ఏరియా వాళ్ళంతా వచ్చి అబ్జెక్షన్ పెట్టి మీరు ఎందుకు తోలుతున్నారు, గుంతలు పెడుతున్నారు, చెరువులో మట్టి అంత అమ్ముకుంటున్నా అంటున్నారు. ఈ రైతులంతా కూడా ఇక్కడే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నాకు ఇది ఇచ్చారు, వాళ్ళ పాస్బుక్లు కానీ వాళ్ళ పేర్లు కానీ అన్నీ. దానివల్ల తోలుతుంటే అబ్జెక్షన్ పెట్టి నిలబెట్టలేదు, వర్షమని నిలబెట్టుకున్నాం. పర్మిషన్ కూడా ఉన్నది మా కాడ. ఎంత స్వచ్ఛందంగా రైతులే తోలుకుంటున్నారు, కానీ ఎవరు అమ్ముకునే ప్రదేశం కానీ ఏమైనా నీళ్లు పెరిగే కోసం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దానికోసం మట్టి రైతులకు మేలు చేస్తామని అనుకుంటున్నాం. కానీ దానికి కూడా ఈ ప్రతిపక్షాలు వాళ్ళు పేపర్లు బోపర్లు అంతా అన్యాయం చేయాలని, రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు 8 సంవత్సరాల ముందు మట్టి తోలి అప్పటి నుంచి ఇంతవరకు మట్టి తోలి దానికి కనీసం 4 అడుగులు పైన మట్టి పెరకపోయి ఉండాలి. ఆ మట్టి పోయే కొద్దీ నీళ్లు పెరుగుతూ వస్తాయి. ఇరుగారు పైరు పండుకునేదానికి ఆస్కారం ఉంటుంది. అదే పోయిన సంవత్సరం నీళ్లు కొద్దిగా ఉంటేనా నీళ్లు ఎట్లో నీళ్లు లేవచ్చి ఈ చెరువుల నుంచి వదిలేసి తాగేదానికి నీళ్లు కూడా దానికి ఉపయోగపడించారు. కడప నగరానికి ఒక 15 రోజులు 20 రోజులు మళ్ళీ పైనుంచి నీళ్లు వర్షం వచ్చినందుకు ఈ నీళ్ళతోనే ఇచ్చినారు. కానీ అలాంటిది దీన్ని చెడగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ బాగుపరచాలనే ఆలోచన లేదు. పేపర్ వాళ్ళకి అనవసరంగా ఏదో వాళ్ళు ఒక్కొక్క పేపర్ వాళ్ళు ఒక్కొక్కరు రాయడము, అనవసరంగా ఎన్ని రాందానం చేయడము, రైతులు భయపడము, మట్టి తోలుకోకూడదని వాళ్ళు భయపడిపోవడము, ఇదంతా చేస్తున్నారు. కానీ రైతులు సారవంతమైన మట్టి తోలే కొద్దీ వాళ్ళ పంటలు బాగా వస్తున్నాయి. దానికోసం వాళ్ళంతా వచ్చి చెప్తే మనం పెట్టి తోలుతా అన్నారు. దానికి అబ్జెక్షన్లు పెట్టి ఏదో అంతా నిలబెట్టాలా అది ఇది అంటే మేము నిలబెట్టడానికి లేదు, వర్షం వచ్చింది ఈరోజు నిలబెట్టాం, రేపు నుంచి మళ్ళీ కూడా తోలిస్తాం రైతులకు, ఎవరన్నా రాని. పార్టీలతో సంబంధం లేదు. నేను రైతు సంఘం నాయుడు చెరువు ప్రెసిడెంట్గా నేను మాట్లాడు, పార్టీలు మాకు సంబంధం లేని విషయం. అందరూ ఎవరు ఎలక్షన్లప్పుడు ఎవరు మనం ఇష్టం కొద్దీ వాళ్ళు ఓట్లు వేసుకున్నారు, కానీ పార్టీకి దీనికి సంబంధమే లేదు. చెరువుకు సంబంధించి ఈరోజు రైతాంగం మొత్తం అంతా గత 5 సంవత్సరాల కాలం నుంచి నీళ్లు స్టోరేజ్ లేకుండా, భూములు పండించుకోకుండా, చాలా మటుకు మేజర్ భూములు బీడు భూములుగా పొలాలు పండియకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు అదే ప్రాబ్లం ఉంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా యొక్క సౌడు భూములను ఆ నీళ్లు స్టోరేజ్ పెట్టే విధంగా మా రైతాంగాన్ని కాపాడండి అని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటే నిబంధనలకు లోబడి ఈరోజు
ఆ భూములకు మట్టి తోలుకుండే అవకాశం ఈ గవర్నమెంట్ కల్పిస్తే ఈ రైతులకు లేని ఇబ్బంది ఈ రాజకీయ పార్టీలకు ఏ విధంగా ఇబ్బంది వచ్చిందో ప్రెస్కు రాసి ఈ విధంగా మా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళకు చేయడము పబ్లిక్ విధంగా పేపర్కు రాయడం తగదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతులు అందరూ ఉండారు, వాళ్ళని అడగండి మీరే. చెరువు పూడికి తెచ్చే అందరికీ బాగుంటుంది. పార్టీలు గిట్టెలు అవన్నీ ఏం లేకుండా చెరువు పూడికి అనేది తీయండి. ఒకవేళ తీసుకునేదానికి ఇబ్బంది అయితే మీరే గవర్నమెంటే చెరువు పూడికి తీసి నానపల్లె గుట్ట తోలండి, వాళ్ళు మట్టి అవసరమైన వాళ్ళే తోలుకుంటారు. పూడికి అయితే తీసే మార్గం చూడండి, అంతే కదా. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే, నీళ్ళు నిలబడాలంటే చెరువు నీళ్ళు ఉండొద్దు, అన్నిటికీ ఉంటాయి. అది ఒక్కటి ఎవరు ఏమి ఇబ్బంది పడకుండా ఎవరికి ఏమి ఇబ్బందిలే, అది ఉండే విషయం. అవి ఎవరో మనకు తెలుసు స్వామి, ఎమ్మెల్యేలు పార్టీలు రాజకీయాలు అన్నీ తెలుసు. మనకైతే పూడికే తీసి ఎవరికి ఇబ్బంది లేకుండా అమ్ముకోకుండా గవర్నమెంటే తీసి నానపల్లి గుట్టకు తోలండి, వాళ్ళే తోలుకుంటారు అవసరం ఉన్నవాళ్ళు. స్టోరేజ్ అయితే పెంచండి, అంతే మనకు కావాల్సింది, అంతే. మాకేదో ఆర్గానిక్ యూరియా ఫర్టిలైజర్స్ అయ్యని సప్లై చేస్తున్నారు. అది ఏదిరా అంటే సీవీడ్ ఎక్స్ట్రాక్షన్ అని అంటున్నారు. ఆ సీవీడ్ ఏదో మాకు ఇన్నే వీటి ద్వారా ఇక్కడే దొరుకుతుంది. అలాంటప్పుడు మమ్మల్ని పైది తోలుకొని ఇచ్చగలిగితే మా పొలాలకు సతవ రూపంలో వస్తుంది, ట్యాంకు డెప్త్ పెరుగుతుంది. ఇప్పుడుండే 0.1 టీఎంసీది ఇంకొంచెం పెరిగి స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుందని మేము ఆశపడుతున్నాం. తద్వారా రెండో కారు పైరుకు కూడా నీళ్లు నిల్వ ఉంచుకోగలుగుతామని మా ఆశ. దీన్ని సద్వినియోగపరచుకోవాలని మేము రైతులందరం ఆశిస్తున్నాం. దీన్ని కూడా రాజకీయం చేయొద్దని పార్టీలను అతీతంగా కోరుతున్నాం. కావున మేమందరినీ విజ్ఞప్తి చేసేది రాజకీయ పార్టీలు అందరికీ ఏమంటే, మాకు రైతులకు సహాయం చేయండి, వీలైనంత వరకు మాకు న్యాయం చేకూర్చేట్టు ప్రయత్నించండి.